నమస్తే, వెల్కమ్ టు డీకోడర్. రేపే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడున్నాయి. అయితే ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ జెండా ఎగరవేనుంది? ప్రధానంగా సర్వే ఫలితాలు ఏమంటున్నాయి? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఏఎన్ఎన్ న్యూస్ CEO కంది రామచంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాం, ఢిల్లీ ప్రచారం హోరాహోరీగా సాగింది. ఎన్నికలు మన పోలింగ్ కూడా అలాగే జరిగింది ఎన్నికల్లో. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఏ పార్టీ జెండా ఎగరవేసే అవకాశం ఎక్కువ శాతం ఉందంటారు? అదే ఢిల్లీలో ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. అయితే ఈసారి అధికార మార్పిడి జరగవచ్చని ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాలలో ఆప్ కూడా చాలా తప్పులు చేసింది. ఇది చూస్తుంటే అధికార మార్పిడి ఖాయమని అనిపిస్తుంది. సార్ మనం చూసుకోవచ్చు, గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో కూడా, కానీ ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాల్లో కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో నిజంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈసారి ఖచ్చితంగా నిజమవుతాయంటారు? అంటే నిజమవుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మొదటి టర్మ్ పరిపాలనకు లాస్ట్ టర్మ్ పరిపాలనకు చాలా తేడా కనబడుతుంది. ఆప్ ఏంటంటే మధ్యతరగతి బేస్డ్ పార్టీ. ఈ మధ్యతరగతి వర్గాన్ని బీజేపీ చాలా గ్రౌండ్ వర్క్ బాగా చేసింది. 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అధికారము సాధించాలని చెప్పి మోడీ గారు చాలా స్కెచ్ గీసి చాలా ప్రయత్నాలు చేశారు. గ్రౌండ్ వర్క్ బాగా చేశారు బీజేపీ. సార్ మీరన్న ప్రకారం కూడా చూసుకుంటే 27 ఏళ్ల తర్వాత బీజేపీ కళ నెరవేరబోతుందంటారా? అంటే మనం చూసుకోవచ్చు, ఎన్నికల ప్రచారంలో ఉచితాలు అని చెప్పి ఇటు ఆప్ ఒక పక్కన ప్రచారం చేసింది, మరో పక్కన బీజేపీ ఉచితాలు అని చెప్పకుండానే మేనిఫెస్టోలో పొందుపరిచింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఈసారి బీజేపీ కళ సాకారం అవుతుందంటారా? అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆప్ అనేది ఉచితాలు మొదట దేశంలో ఉచిత పథకాలు ప్రవేశపెట్టింది, అంటే బాగా ప్రమోట్ చేసింది ఆప్ టీఆర్ఎస్ ఒకే తరహా పార్టీలు ఇవి. ఇప్పుడు అర్బన్లో ఆప్ కింద పట్టుందో, రూరల్లో టీఆర్ఎస్ కూడా అదే తరహా పార్టీ. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ను దెబ్బ కొట్టింది బీజేపీ. అలానే ఇప్పుడు అర్బన్లో ఆప్ను దెబ్బ కొడితే భారతదేశంలో తిరిగి ఉండదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ దేశంలో ఉంటాయి అనేది బీజేపీ ఆలోచన. సార్ అలాగే చూసుకుంటే ప్రధానంగా ఆప్ ఓడిపోవడానికి కేవలం కేసులు, నేతల మీద కేసులు, అలాగే లిక్కర్ కుంభకోణం అవే ఓడిపోవడానికి కారణం అవుతాయి అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అవే ప్రధాన కారణం అని అనుకుంటున్నాము. మెయిన్ లిక్కర్ స్కామ్, తర్వాత శీష్ మహల్ అని బాగా ప్రచారం చేశారు. ఇతను మామూలు సామాన్యుడు, ఇది చీపురు పార్టీ, తర్వాత చెప్పులు కామన్ మ్యాన్ డ్రెస్లోనే ఉంటాడు, స్లిప్పర్లు వేసుకుంటాడు, ఇట్లా అని ప్రచారం ఉన్న దాన్ని అతను బాగా హైలైట్ చేసింది బీజేపీ. తను శేష్ మహల్ అని తన విలాసాలకు ఉన్నాడు, తర్వాత స్కాములు చేశాడు. ఇది కూడా ఆప్ అనేది కూడా భిన్నమైన పార్టీ కాదు, ఇది అవినీతి పార్టీ. వీళ్ళు కూడా అన్ని రకాలుగా స్కాములు కుంభకోణాలు కూరుకుపోయారని బీజేపీ బాగా ఎస్టాబ్లిష్ చేసింది. అదే ఇప్పుడు రిజల్ట్ లో కనబడుతుందని అనిపిస్తుంది. సరే అలా చూసుకుంటే మనం చూసుకోవచ్చు, ఇటు సర్వే ఫలితాల ప్రకారం చూసుకున్నట్టయితే కొన్ని సంస్థలు చెప్పడం పోటాపోటీగా వస్తాయి, కానీ ఆధిక్యం బీజేపీ అంటున్నారు. కొన్ని సంస్థలు, ఒక 2 సంస్థలు మాత్రమే ఆప్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కానీ ఈ 2 మధ్య ప్రధానంగా ఆప్ అలాగే బీజేపీ మధ్య పోటీ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సర్వే ఫలితాల్లో 0 to 1 లేదా 0 to 3 మాత్రమే చెప్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోతుంది అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంటే ఇప్పుడు ఏదైనా పోటాపోటీ రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది, మూడవది ఎప్పుడు కూడా పోటీలో ఉండదు ఏ రాష్ట్రం అయినా కానీ. కానీ ఇప్పుడు ఆప్ గనక ఓడిపోతే మేజర్ బెనిఫిట్ అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆప్ బీజేపీ అనేది ఇప్పుడు ఉన్న రాష్ట్రాలకు ఇంకొక రాష్ట్రం జోడైతుంది, ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు. కానీ అత్యంత బెనిఫిట్ అయ్యే పార్టీ కాంగ్రెస్ కు ఓట్లు రాపోయినా సీట్లు రాపోయినా భారతదేశంలో లబ్ధి పొందే పార్టీ ఢిల్లీ ఎన్నికల ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీనే. అలాగే చూసుకున్నట్టయితే ఇటు ఎందుకు సార్ ఇండియా కూటమిలో ఆప్ అలాగే కాంగ్రెస్ పార్టీ 2 భాగమే, కానీ ఎందుకు 2 విడివిడిగా పోటీ చేశాయి ఢిల్లీలో? అంటే ఢిల్లీలో ఇప్పుడు కేజ్రీవాల్ ఏమన్నాడంటే ఇండియా బ్లాక్ లో ఉన్నా గానీ ఇండియా బ్లాక్ నుండి రాహుల్ గాంధీని తరిమేస్తా అని చెప్పిండు ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే. అలాగే సార్ మనం చూసుకోవచ్చు, ఈసారి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాలే మారబోతున్నాయి అంటారా? భారతదేశ రాజకీయాల మీద చాలా ప్రభావం ఉంటుంది ఢిల్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇంకా బలపడతాడు. ఇది ఆపు బలహీనపడితే కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ఆపు వల్లనే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, గోవాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఆపు బలహీనపడితే మళ్ళీ ఓవరాల్ గా బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనేది మళ్ళీ అన్ని ప్రాంతాల్లో పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్లస్ ఇండియా బ్లాక్ లో కూడా కాంగ్రెస్ కి ఎదురుండదు.
ఆ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. సార్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈసారి ఖచ్చితంగా బీజేపీ విజయం తథ్యం అంటారా? మార్పు అయితే కోరుకుంటున్నట్టు కనబడుతుంది ఢిల్లీలో. చూసారు కదా, రేపే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మరి ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా? సర్వే ఫలితాలు ఖచ్చితంగా ఈసారి అంచనాలు తప్పమంటారా? చూడాలి. ఇది వాటి డీకోడర్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.